ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మష్రూమ్ ఆమ్లెట్. మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కోడిగుడ్లు, కారం, పసుపు, ఉప్పు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్, ఈజీగా చేసేయచ్చు. సో అన్నీ కొంచెం ఫ్రై చేసి ఎగ్ మిశ్రమంతో కలిపి ఆమ్లెట్ చేసేసుకోవటం అనమాట. 3 స్టెప్పుల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుందాం. ఆల్రెడీ మనకు ఉల్లిపాయ ముక్కలు కట్ అయ్యి రెడీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ మష్రూమ్స్ కట్ చేసుకుందాం. సరే, ఈ లోపల మనము ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కూడా చక్కగా హీట్ చేసేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మష్రూమ్స్ని కట్ చేసుకుందాం. మష్రూమ్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటి పరిశ్రమలాగా కూడా చాలామంది హౌస్ వైఫ్స్ దీన్ని తయారు చేస్తున్నారు మష్రూమ్స్ని. అది డెఫినెట్గా చాలా మంచిది, ఎందుకంటే మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనం చెప్పుకుంటున్నాం కదా. సో అట్లాంటి మష్రూమ్స్ని మనం తెచ్చుకుని, లేకుంటే మనమే ఇంట్లో మష్రూమ్స్ని గ్రో చేసుకుని ఒక 2-3 బుట్టలు, ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదంట దానికి. సో చక్కగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ ఏం చేద్దామంటే పచ్చిమిర్చి ఫైన్గా కట్ చేసేసుకుందాం. స్లోగానే ఉండిచ్చాను. తర్వాత మష్రూమ్ ముక్కలు, సో ఆయిల్ అంత చక్కగా అంటుకునే వరకు దీన్ని ఏంటంటే మిక్స్ చేసేసి తర్వాత కుక్ అవనిద్దాము. దీన్ని కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఈ లోపల ఏంటంటే మనము ఎగ్ రెడీ చేసుకుందాం. సో 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను, అంటే డబుల్ ఆమ్లెట్ ప్లస్ మష్రూమ్స్. సో ఇందులో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది, అందుకని ఇది ఇమ్యూనిటీని స్ట్రెంగ్తెన్ చేసేటువంటి ఆహార పదార్థం అన్నమాట. సో చక్కగా ఎగ్ యాడ్ చేసేసాం కదా, దీన్ని బీట్ చేద్దాము. సో ఎల్లోతో సహా మనము ఇందులో ఎగ్ తీసుకున్నాము. ఎల్లో అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎల్లోతో సహా తీసుకోవాలి. ఎల్లోలో మనకి వైటమిన్ డి ఉంటుంది. ఇప్పుడు ఇది వైటమిన్ డి రిచ్ ఆహారం కూడా, ఎందుకంటే మష్రూమ్స్లో వైటమిన్ డి ఉంటుంది, ప్లస్ ఎగ్ ఎల్లోలో కూడా వైటమిన్ డి ఉంటుంది. ఈ 2 కలిసాయంటే నిజంగానే చాలా చక్కగా మనకి ఇమ్యూనిటీ చాలా చక్కగా బూస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇవి చక్కగా కుక్ అయిపోయినాయి కదా. ఇందులో మనం ఏంటంటే కొంచెం ఉప్పు, కారం అవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కారం, నెక్స్ట్ ఉప్పు, తర్వాత కొత్తిమీర. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెము వేడి తగిలి ఇదంతా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇదంతా కూడా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనము ఎగ్ చక్కగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి ఏంటంటే ఇందులో ఇది యాడ్ చేసేద్దాం ఫస్ట్. సో చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకోవటం. ఇది ఈజీ మెథడ్ అయిపోతుంది మనకి.
ఇప్పుడు మనం హైలో పెట్టుకోవచ్చు. చక్కగా కొంచెం డీప్ ప్యాన్ ఉంటే చక్కగా ఇంకా చక్కగా వస్తుంది ఆమ్లెట్. ఒక నిమిషం దాన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పేసేసి కుక్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోండి. సో ఆమ్లెట్ చాలా చక్కగా రెడీ అయిపోయింది. వన్ మినిట్ వెయిట్ చేసేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో అంత సింపుల్గా ఇది చక్కగా వేడివేడిగా దీంతోపాటు ఫ్రూట్ సలాడ్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఆమ్లెట్ చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం.